అందరూ కూర్చుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గట్టిగా ఒకసారి చేతులు పైకి అందరూ హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు యేసయ్య ఆయన కృపలో మనం ఒక్కొక్కరిని భద్రపరిచి కాపాడినందులకు రెండు చేతులు పైకి అందరూ ఒక్కసారి చేతులు ఊపుతూ స్తోత్రములని చెప్పండి. చెప్పాలి అందరూ. స్తోత్రం, 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 స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన దినాలన్నిట తినుటకు ఆహారాన్ని, ధరించుటకు వస్త్రములను, త్రాగుటకు నీటిని దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చినందులకై మరొక్కసారి చేతుల పైకి అందరూ స్తోత్రములని చెప్పండి. మంచిది. ఇక ఎవరు అటు ఇటు తిరగకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మీ దృష్టి నిలపండి. వాక్యమై ఉన్న దేవుడు ఈ పూట మనలందరినీ దర్శించి ఆయన మాటలతో బలపరుచునుగాక. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. సరైన చోటుకే మీరు వచ్చారు. ఇది చాలా మంచి ప్రదేశం అని నేను భావిస్తాను. ఎందుకంటే ఎందుకు ఇది మంచి స్థలము, ఇది మంచి ప్రదేశం అని నేను అన్నానంటే సరిగ్గా నాకు అప్పటికి 15-16 సంవత్సరాల వయసు. నేను 10వ తరగతి 9వ తరగతి ఆ మధ్యలో నేను ఈ ప్రాంతంలో, నేను మీ విశ్వాసినే. ఒకప్పుడు కాదు, ఇప్పటికీ 15-16 నా వయసు. అప్పుడు ఇదే స్థలంలో, కాకపోతే మందిరం కొంచెం మారి ఉంటుంది, కానీ ఇదే మందిర స్థలంలో నా తల్లిదండ్రులు నా గురించి చాలా రోజులు సేవకులకి ఏడ్చి చెప్పారు. నాకు తెలుసు. నేను 9-10వ తరగతి చదువుతున్నప్పుడు ఇక్కడే తిమోతి పాస్టర్ గారు ఉన్నారు. అప్పుడు 3వ పాస్టర్ గారు పిడుగురాల్లో, ఆయన మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరో తెలుసా? ఈ సంఘానికి మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరో తెలుసా? మొట్టమొదటి పాస్టర్ గారు లేరు, నరసరావుపేట నుంచి వచ్చేవారు. అప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పుడు చైతన్య గ్రామీణ బ్యాంక్ ఉంటుంది అనుకుంటా, దానిపైన ఒక ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఆరాధన జరిగేది. మాది వేమవరం. మా నాన్నగారి పేరు ఎలీషా, మా అమ్మ పేరు ఎలిసమ్మ. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మ నన్ను తీసుకొని వచ్చేది అక్కడికి. సరిగ్గా అది 1999-2000 సంవత్సరం అనుకుంటాను. మీలో చాలా తక్కువ మంది ఉండి ఉంటారు. అప్పుడు నాకు తెలుసు ఒక 50-60 మంది. శాంతమ్మ తల్లి గారికి కూడా తెలుసు, మా నాన్నగారు, మా అమ్మగారు. అప్పటి నుంచి మేము ఒక్కరు వచ్చేవాళ్ళం. అక్కడి నుంచి కాలక్రమేణా ఇక్కడ స్థలం తీసుకొని చిన్న పాక వేయడం. 2వ పాస్టర్ గారు రాజు పాస్టర్ గారు అనుకుంటా, ఇప్పుడు ఆయన సంస్థలో లేరు. 3వ పాస్టర్ గారు తిమోతి పాస్టర్ గారు. అప్పుడు మరి ఎక్కువగా మేము విశ్వాస జీవితంలో బలపరచబడ్డాం. మా నాన్నగారు కూడా వచ్చేవాళ్ళు. మొదట మా అమ్మ వచ్చేవాళ్ళు, తర్వాత మా నాన్నగారు కూడా వచ్చేవాళ్ళు. తర్వాత కుటుంబం అంతా అక్కడెక్కడో వేమవరం బస్ స్టాండ్ దగ్గర బస్సు దిగి ఇక్కడ వరకు నడిచి వచ్చేవాళ్ళం. శనివారం సాయంత్రం ఇక్కడ వరకు నడిచి వచ్చేవాళ్ళం బల్లారాధనప్పుడు. బల్లారాధన అయిపోయిన తర్వాత మరలా ఇక్కడ నుంచి నేను 9-10 తరగతి చదువుతున్నప్పుడే నన్ను ఈ సంఘానికి తీసుకొని వచ్చారు. నాకు అప్పుడు 15 వయసు. 16వ ఏట నేను ఇంటర్మీడియట్ చదువుతుంటే సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయి కొంచెం చెడు తిరుగుళ్ళకి, భయంకరమైన అలవాట్లకు బానిస అయితే మా నాన్న భయంకరంగా ఏడ్చారు సేవకుల దగ్గర.
మా అత్తమ్మ ఉంటారు సున్నబట్టిల్లో అక్కడ. ఇక ఆ రోజు ఒక తీర్మానం చేసుకొని తల్లిదండ్రుల మాట విందామనుకొని, సేవకులు చెప్పినట్టు చేద్దామనుకొని సంఘంలో కొచ్చాను. తర్వాత ఆగస్టులో సెమినార్కి పంపించారు. 2001, 2002 అనుకుంటాను. నేను సేవకి వెళ్ళి 16వ ఏట నేను సేవకి వెళ్ళాను. 23 సంవత్సరాలు అయింది. ఈరోజు అడుగుపెట్టాను మందిరంలో. నిజంగా చెప్తున్నాను, 16వ ఏట వెళ్ళా నేను. 23 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఈరోజు అడుగుపెట్టాను ఈ మందిరంలో. ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇమ్మానుయేల్ పాస్టర్ గారు పలుమార్లు నన్ను అడుగుతున్నారు రమ్మని. ఎందుకో ఆగిపోయాను. ఈరోజు రావాలనిపించి. నిజంగా చెప్తున్నాను, నేను నా తల్లిదండ్రులకు ఆస్తులు సంపాదించలేదు, కానీ మా నాన్నగారు మా అమ్మగారు ఇక్కడ లేరు. ఒక బ్రాంచ్ పెట్టారు, మీకు తెలిసే ఉంటుంది. అక్కడికి వెళ్తున్నారు ఆరాధనకు. నిజంగా ఈరోజు మా నాన్న చాలా సంతోషపడి ఉంటారు. ఎందుకంటే 16వ ఏట భయంకరంగా ఏడ్చాడు నా గురించి మా అమ్మ మా నాన్న సేవకుల దగ్గర. అందుకే ఈ స్థలం చాలా పరిశుద్ధమైనదని నేను భావిస్తాను. ఆమేనని చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేసుకున్న ఎవరిని దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. నేను కాదు ప్రాముఖ్యం, సేవకులు కాదు, కానీ ఈ స్థలం చాలా పరిశుద్ధమైన స్థలం. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించిన వారందరూ ఒక్కసారి చేతుల పైకి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. చాలామంది మీరు ఇప్పుడు చాలామందిని చూస్తుంటే నాకు చాలా సంతోషం అప్పుడు నాకు తెలిసి ఒక 100 మంది 60 మంది 100 మంది లోపే సరిగ్గా 23 సంవత్సరాల క్రితం 23 సంవత్సరాల క్రితం నేను సేవకెళ్ళే 23 సంవత్సరాలు అయిందంటే, నేను సేవకెళ్ళక ముందే 3 సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్నలు వచ్చారు. అంటే 26 సంవత్సరాల నుంచి 26-27 సంవత్సరాల విశ్వాసులు మా అమ్మ నాన్నలు. నిజంగా వాళ్ళ ప్రార్థన, ఆ సేవకుల ప్రార్థన. ఈరోజు నేను గద్వాల్లో సేవ చేస్తున్నాను. ప్రస్తుతం గద్వాల్లో సేవ చేస్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకో ఈ మాట ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్దాం అనుకున్నాను, కానీ ఈ స్థలాన్ని చూసి ముందే చెప్పాలనిపించింది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అందుకనే ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఈ స్థలానికి వచ్చి సేవకులకి చెప్పి ప్రార్థన చేయించుకోండి. తప్పనిసరిగా దేవుడు కార్యం జరిగిస్తారు. కొంచెం ఆలస్యం కావచ్చేమో, కానీ ఆలస్యమైన దేవుడు అద్భుతముగా జరిగిస్తారు. నేను ఇక్కడ నిలబడటానికి 23 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు. 16వ సంవత్సరంలో వెళ్ళాను నేను. ఇప్పుడు నా వయసు 39. 23 సంవత్సరాలు పట్టింది నేను ఇక్కడ నిలబడటానికి. ఆలస్యమైన దేవుడు గొప్పగానే మనలను ఆశీర్వదిస్తారు. కొంచెం గట్టిగా చెప్పండి. అందుకనే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఎలాంటి క్లిష్ట సమస్యలు మీ జీవితంలో ఉన్నా ఇక్కడికి వచ్చి సేవకులకి చెప్పి ప్రార్థన చేయించుకోండి. తప్పనిసరిగా దేవుడు కార్యములు నెరవేర్చు దేవుడై ఉన్నారు. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. మరొక చిన్న వాక్యాన్ని నేను మీతో చెప్తాను. ఈరోజు తండ్రుల దినోత్సవం. నాకు తండ్రి వయసు ఉన్న వాళ్ళందరికీ తండ్రుల దినోత్సవ శుభాభివందనాలు. మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక. ఈ సంఘములో ఉన్న తండ్రులందరినీ దేవుడు దీవించున్నట్లు చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ అందరూ స్తోత్రములని చెప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించాలి అందరూ. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతాను, కొంచెం గమనించండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో,
అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. నేను చదువుతానన్నాను, మీరు కూడా చదివారు, మంచిదే. కొంచెం గమనించండి, తలపైకి లేపి నా మాటను వినాలి. ఇది యేసుక్రీస్తు చెప్పిన మాట, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మీ యందు నేను నిలిచియుందును, మీ యందు నిలిచియుందును అనే మాటను మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు నిలిచియుండుట, దేవుడు నిలిచియుండుట అనే సందేశాన్ని మీరు వినబోతున్నారు. మీ యందు నేను నిలిచియుందును. గమనించాలి కొంచెం. నిలిచియుందును అంటే ఇప్పుడు నేను నిలవబడి ఉన్నట్లు కాదు, లేదా 4 రోడ్ల మధ్యలో సిమెంటు దిమ్మెలు నిలబడి ఉంటాయి కదా, అది కాదు. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు కొంతమంది పార్టీల కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ మన వీధులకు గ్రామాలకు వస్తుంటారు. మీ ఓట్లన్నీ మాకు వేయండి, మీ పక్షముగా మేము నిలబడతామంటారు, మీ కొరకు మేము నిలిచి ఉన్నామంటారు. మొత్తానికి పార్టీ పిచ్చిలో ఉన్న వారందరూ ఇతను మన కొరకు నిలబడతాడు, మన పక్షముగా నిలబడతాడు అని అనుకుంటారు. తెలిసి తెలియక ఓట్లన్నీ అటేస్తారు. మరలా 5 సంవత్సరాల వరకు నిలిచి ఉన్నానన్నవాడు అసలు అడ్రస్ ఉండడు. ఈ నిలిచి ఉండడం కాదు. యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటకు అర్థం ఏమిటంటే, మీ యందు నేను నిలిచియుందును అనే మాటను మనకు అర్థమయ్యే మాటలో చెప్పుకోవాలంటే, మీతో నేను ఉన్నాను. దీన్ని మరొక మాటలో చెప్పాలంటే, మీతో నేను ఉన్నాను. ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు ఈ వర్తమానం వినుచున్న మీ అందరితో ఆయన చెప్పుచున్న మాట ఏమిటంటే, మీతో నేను ఉన్నాను. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. మీ యందు నేను నిలిచియుందును, మీతో నేను ఉన్నాను. ఈ మాటకు 2 మాటలుగా చెప్పాలంటే, మీ యందు నేను నిలిచి ఉంటానన్నా, మీతో నేను ఉంటాను అన్నా 2 ఒకటే మాటలు. లోకములో అసలు మన యందు ఎవరన్నా నిలిచి ఉంటారా అని కొంచెం మనం గమనిస్తే, లేదా మనతో ఎవరైనా ఉంటారా అని కొంచెం మనం గమనిస్తే, కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏమనో తెలుసా, నా తండ్రి నాతోనే ఉంటారు అని. ఎంతవరకు? లేదా నా కుమారుడు నాతోనే ఉంటారు, ఎంతవరకు? తన కొరకు చూడండి, పొలాన్ని అమ్మి కూడా చదివిస్తారు. ఇంకా ఏదైనా లోన్ ఉంటుందేమో, నా కొడుకు అమెరికాలో చదవాలి, ఆస్ట్రేలియాలో చదవాలి, నాతో ఉంటాడు, నా పక్షమై నిలిచి ఉంటాడని ఆస్తి అంతా కుమారుని మీదో కుమార్తె మీదో పెడతారు. ఆ తర్వాత వాడు దూర ప్రాంతం వెళ్ళి చదువుకొని మంచి స్థితి తెచ్చిన తర్వాత నిలిచి ఉంటాననుకున్న కుమారుడు వేరొకరి కోసం నిలబడతాడు, కానీ నీ కోసం నిలబడ్డు. లోకములో మన యందు ఎవరైనా నిలిచి ఉంటారా అని గమనిస్తే, అవి తాత్కాలికంగా కొంతవరకే, కొంత పీరియడ్ మాత్రమే, కొంత సమయం మాత్రమే. అంతెందుకండి, యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న రోజుల్లో శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే, ఎందుకో కాలం సమీపించి ఉన్నది, నేను మీ అందరి కోసం ప్రార్థన చేయాలి, కొంచెం సేపు నా కొరకు నిలిచి ఉండండి, మెలకు కలిగి నా కొరకు నిలిచి ఉండండి అని చెప్పాడు. చెప్పి ఆయన కొంచెం ఆ ఒలీవ కొండలో ఒలీవ తోటలోకి వెళ్ళి అలా ప్రార్థన చేసుకుంటుంటే జరిగిందేంటో తెలుసా, ఆయన ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చే లోపు నిలిచి ఉండవలసిన వీరు నిద్రపోతున్నారు. అర్థమవుతుందా? ఎవరు మన కొరకు మన పక్షముగా నిలిచి ఉండరు, కానీ ఈరోజు యేసయ్య చెప్పుచున్నారు, మీ యందు నేను నిలిచి ఉంటాను. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. దేవుడు మీ కొరకు, మీ పక్షముగా, మీతో
ఆయన నిలిచి ఉండబోతున్నాడు. ఆయన నిలిచి ఉండే దేవుడై ఉన్నారు. నీతోనే ఆయన ఉన్నారు. నువ్వు విశ్వసించగలిగితే యోహాను సువార్త 15వ అధ్యాయములో ఒక విశ్వాసితో దేవుడు చెప్పుచున్న మాటలు, మీ యందు నేను నిలిచి ఉన్నా, మీతో నేను ఉన్నాను. ఎవరు నీ కోసం లేరా? ఎవరు నీ పక్షముగా లేరా? గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి నీతో ఆయన ఉన్నాడు. నీ యందు ఆయన నిలిచి ఉన్నాడు. నీతోనే ఆయన ఉన్నాడు. నీతో ఉంటాను అని చెప్పిన వాళ్ళందరూ నిద్రపోతున్నారేమో. నీతో నేను ఉంటానని చెప్పిన వాళ్ళందరూ మరలా ఒక 5 సంవత్సరాల తర్వాత నీ దగ్గరకు వస్తారేమో. నా దేవుడు అలా కాదు. ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి క్షణం ఆయన నీ యందే నిలిచి ఉంటాడు. నీతోనే ఆయన ఉంటాడు. ఒక 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక 2 విషయాలు చెప్తాను. ఆయన నిలిచి ఉండడం, అదే కదా వాక్యం. మీ యందు నేనును నిలిచి ఉంటాను. నా యందు మీరు ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. యోహాను సువార్త 20వ అధ్యాయంలోనికి రండి. బైబిల్ చదవగలిగిన వారు ఇక్కడ మీరు ఒక మాట గమనించాలి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 11వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు ఒక చిన్న సంగతి జరిగింది, చెప్తాను చూడండి. చదవద్దు, నేను చెప్తాను, తల్ల పైకి లేపి వినండి. ఆదివారం తెల్లవారుజామునే యేసు తల్లి సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఆ సమాధిలో ఉన్న రాయి దొర్లింపబడడం, లోపల ఆయన లేకపోవడం, అర్థమవుతుందా? ఇవన్నీ ఆమె చూశారు. ఆమెలో సందేహం, యేసయ్య లేరేంటి, అయినా రాయి ఎవరు దొర్లించారు, యేసు దేహం ఏమైపోయింది అని సందేహంతో ఆ తోటంతా తిరుగుతుంది, సందేహపడుతూ. అర్థమవుతుందా? ఆమెలో సందేహం. అయినా రాయి ఎవరు దొర్లించారు, మరి రాయి దొర్లించినప్పుడు యేసు దేహం ఏమైపోయిందనే సందేహం. సందేహపడుతూ తోటంతా తిరుగుతున్న ఆమె జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వాక్యమా, అక్కడ చూడండి, ఒక మాట ఉంటుంది. ఆమె ఈ మాట చెప్పి, చూడండి, యేసు నిలిచి ఉండుట, ఈ మాట గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భములో ఓ దైవ సేవకునిగా ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటో తెలుసా? ఒకవేళ మీలో ఏ సందేహాలైనా ఉన్నాయేమో, ఏ అనుమానాలైనా మీలో ఉన్నాయేమో, ఇది అవుతుందా, ఇది అవదా, ఈ ఉద్యోగం నాకు వస్తుందా రాదా, నా గర్భం తెరవబడుతుందా లేదా, నేను ఇల్లు కట్టుకుంటానా లేదా, ఆమెలో ఉన్న సందేహం. ఒకవేళ ఈ కడవరి దినాలలో ఈ వర్తమానం వినుచున్న మీలో కూడా ఈ సందేహం ఉన్నదేమో. సందేహపడుతున్న మీతో ఆయన నిలిచి ఉన్నారు. కొంచెం గట్టిగా చెప్పండి. సందేహపడుతున్న ఆమె యొద్ద యేసు ఎలా నిలిచి ఉన్నారో, సందేహపడుతున్న మీ మధ్యలో ఆయన నిలిచి ఉండి మీ సందేహములను తీర్చబోతున్నాడు, మీ సందేహములను తొలగించబోతున్నాడు. అనుమానమేమీ వద్దు. నేను చెప్తున్నాను కదా, ఏ సందేహం వద్దు. ఇది మంచి పవిత్రమైన స్థలం, ఇది మంచి పరిశుద్ధమైన భూమి. అర్థమవుతుందా? సందేహపడుతూ ఒకవేళ ఈ ఆరాధనకు వచ్చావేమో, సందేహపడుతూ ఒకవేళ ఈ మాటలు వినుచున్నావేమో, సందేహముగా ఉన్న నీతో ఆయన నిలిచి ఉన్నారు. నీ సందేహములన్నీ తీర్చబోతున్నారు. నీ సందేహం, నీలో ఉన్న అనుమానాలన్నీ తొలగించబోతున్నారు. విశ్వసించిన వారందరూ చేతుల పైకెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి.
ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. ఇంకొక సందర్భం చెప్తాను చూడండి. ఇదే యోహాను సువార్తలో 20వ అధ్యాయంలోనే ఉంటుంది. ఇదే 20వ అధ్యాయం 19వ వాక్యంలో వారిలో, నేను చెప్తాను వినండి, వారిలో అసమాధానం. ఏంటి అసమాధానం? వినండి, అర్థమైందా? ఏంటి ఈ అసమాధానం అంటే, యేసయ్య లేచాడు అని చెప్పారు. లేచిన ఆయన ఎక్కడున్నాడు? మనకేమైనా కనపడ్డా? లేకపోతే మనకేమైనా ప్రత్యక్షమయ్యాడా? ఇప్పుడు లేచాడు అని అంటున్నారు, లేచాడు అని అంటున్నారు. ఆయన లేచాడో లేవలేదో ఎవరికి తెలుసు అని వీళ్ళందరూ ఒక చోట ఒక గదిలో ఉండి తలుపులు వేసుకొని, ఏది ఎందుకు తలుపులు వేసుకొని ఒక గదిలో ఉన్నారో తెలుసా? ఆయన ఉన్నప్పుడేమో 3.5 సంవత్సరాలు ఇష్టానుసారంగా మాట్లాడారు. ఓయ్ రోమా ప్రభుత్వమా, ఓయ్ అని విచ్చలవిడిగా ప్రవర్తించారు. అర్థమైందా? మరి వాళ్ళేం ఊరుకుంటారా? వీళ్ళని ఎక్కడ చంపుదామా అని రెడీగా ఉన్నారు. ఇంకా ఆయన సిలువ వేశాం, ఆయన్ని చంపేశాం. ఇక ఇప్పుడు ఆయన శిష్యులను, ఆయన వెంబడి వెళ్తున్న జన సమూహాన్ని ఎలాగైనా మనం పతనం చేయాలని, అర్థమవుతుందా? ఇక ఈ భయముతో వీళ్ళందరూ ఒక గదిలో తలుపులు వేసుకొని అసమాధానంతో ఉన్నారు. ఒకవేళ ప్రియులారా, నీ జీవితంలో కూడా అసమాధానం ఉన్నదేమో. భయంతో కూడిన అసమాధానం, రోగంతో కూడిన అసమాధానం, పిల్లల చదువులను గురించిన అసమాధానం. సమాధానం లేకపోతే, సమాధానం లేని వారి జీవితాలు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉంటాయో తెలుసా? చేతిలో ఫోన్ ఉందో ఇంకొకటి ఉందో తెలియదు, సమాధానం లేకపోతే దేన్ని విసిరేస్తారో తెలియదు, ఏం తింటున్నారో తెలియదు. అందుకే చూడండి, అసమాధాన పడుతున్న వారి మధ్యలో నిలచి 19వ వాక్యం చదవండి. ఇప్పుడు 20వ అధ్యాయం 19వ వాక్యంలో, యూదులకు భయపడి మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలచి. ఒకవేళ నీలో ఎవరిని గురించిన భయం ఉన్నదో, ఎరా మీరు ఎందుకు తలుపులు వేసుకున్నారంటే వారు అంటారు యూదులను గురించిన భయం. మీ జీవితంలో ఏ భయం ఉన్నదో, ఆస్తి భయమా, రోగ భయమా, వ్యాపార భయమా, వ్యవసాయ భయమా, ఉద్యోగ భయమా, ఆ భయముతో అసమాధానంతో భార్యతో మాట్లాడడం లేదు, పిల్లలతో మాట్లాడడం లేదు, కాపరితో మాట్లాడడం లేదు. ఎందుకంటే నీ జీవితంలో అసమాధానం. నేను లోన్లీగా ఉన్నాననే ఫీలింగ్, డిప్రెషన్ అంటారే, అదే అసమాధానం. పిల్లలతో మాట్లాడరు, కొంతమంది శుభ్రంగా కలిసి అన్నం తినరు, ఎప్పుడు ఏదో ఒక డిప్రెషన్, అసమాధాన పడుతూ ఒకవేళ ఈ ఆరాధనకు వచ్చావేమో, నీ మధ్య ఆయన నిలిచి ఉన్నారు. అసమాధాన పడుతున్నా నీ మధ్య ఆయన నిలిచి ఉన్నారు. ఎందుకంటే సమాధానకర్తగా ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. యేసు నిలిచి ఉండుట మీకు సమాధానం. మీకు అసమాధాన పడుతున్న వారి మధ్యలో దేవుడు ఎలా నిలిచి ఉన్నారో, ఇంకా చెప్పనా, సందేహపడుతున్న వారి మధ్యలో ఎలా నిలిచి ఉన్నాడో ఈ ఆరాధనలో మీ యందు అలా నిలిచి ఉన్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. యేసు మీ యందు నిలిచి ఉన్నాడు. ఇంకో మాట చెప్పనా, యేసు మీతోనే ఉన్నాడు అని విశ్వసించిన వారందరూ మీ 2 చేతులు పైకెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అంటే చేతులు ఎత్తని వారిలో దేవుడు వారితో లేడనే. సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు, చేతులు ఎత్తలేదంటే మాతో దేవుడు లేడు, దయ్యం ఉంది. దేవుడు లేకపోతే దేవుడికి ఆపోజిట్ ఏంటి? అంతే, మరి దయ్యం ఉన్నట్టే. మీకు కావాలంటే ఆ సూచనలు ఈ రోజు నుంచే కనపడతాయి. చూడండి, దయ్యాలు పట్టిన వాళ్ళు ఎలా ఉంటారో.
ఒకసారి అందరూ దేవుడు మా యందు నిలిచి ఉన్నాడు లేదా దేవుడు మాతో ఉన్నాడు అన్న వాళ్ళందరూ మీ 2 చేతుల పైకైతే గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఎందుకు మీ యందు ఆయన నిలిచి ఉన్నాడు. ఇప్పుడు చెప్తాను ఒక 3 విషయాలు. సందేహపడుతున్న వారి మధ్యలో నిలిచి ఉన్నట్లు, అసమాధానంగా ఉన్న వారి మధ్యలో నిలిచి ఉన్నట్లు, మరి ఎందుకు ఆయన మీ యందు నిలిచి ఉన్నారు? 3 విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఆయన మీ యందు నిలిచి ఉన్నారు? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉంటాను అని చెప్పాడు. మీ యందు నేను నిలిచి ఉందును. మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే మీతో నేను ఉన్నాను అని. ఎందుకు ఆయన మన యందు నిలిచి ఉన్నారు? గుర్తుపెట్టుకోండి, కొంచెం ఒక డిఫరెంట్గా క్రొత్త కోణములో పరిశుద్ధాత్ముడు ఈరోజు ఈ మాటలు మీకు అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడాలి అందరూ బైబిల్ని. తిమోతికి రాసిన 2వ పత్రిక, పరిశుద్ధ గ్రంథమును చదవగలిగిన వారు, చూడగలిగిన వారు తప్పనిసరిగా మీ గ్రంథమును తెరచి చూడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒక్కరు చదవండి. ఓకే, చూడండి ఈ మాట. ఇప్పుడు నేను చదివించే చోట్లల్లా నిలచి అని ఉంటుంది. మనుషులు కాదు, ఎవరు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరు? ప్రభువు నా ప్రక్క నిలచి నన్ను బలపరచెను. జాగ్రత్తగా వినాలి ఈ మాట. యేసు ఎందుకు మీ యందు నిలిచి ఉన్నారు? యేసయ్య మీ పక్షమై ఎందుకు నిలిచి ఉన్నారు? యేసు మీతో ఎందుకు ఉన్నారు? గొప్ప దైవజనుడు పౌలు గారు చెప్తున్నారు చూడండి, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. నన్ను బలపరిచాడు ఆయన. ఈరోజు చెప్పనా మీకు, నిన్ను బలపరచుటకే ఆయన నీ యందు నిలిచి ఉన్నారు. నన్ను బలపరచుటకే ఆయన నా యందు నిలిచి ఉన్నారు. సంఘమును బలపరచుటకే ఆయన సంఘము యందు నిలిచి ఉన్నారు. నిన్ను బలపరచుటకే. ఏమో నీవు బలహీనుడు అయ్యావేమో, సరిగ్గా ప్రార్థన చేయడం లేదేమో, సరిగ్గా దేవుణ్ణి స్తుతించడం లేదేమో, సరిగ్గా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావేమో, ఏమో ఏం తెలుసు. దేవుడు నీ ప్రక్క నిలిచి నిన్ను బలపరిచాడు. యేసయ్యా ఎందుకు బలపరిచావు? ఎందుకు బలపరిచావు? చూడండి, కొంతమంది బలం పొందుకుంటే బలాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తారు. నాకు బలం ఉంది కదా అని యేసన్న గారు చెప్తుంటే విన్నాను నేను. నాకు బలం ఉంది కదా అని కరాటే నేర్చుకున్నాడట ఒకడు. నాకు బలం ఉంది కదా అని మంచంలో రేపో మాపో చచ్చిపోయి ముసలామిని కొట్టాడట పోయి. బలం ఉన్న బలాఢ్యుడు ఒకడు, నాకు బలం ఉంది, నాకు అది వచ్చు, నాకు కరాటీ వచ్చు, అది వచ్చు అని ఎవరిని కొట్టాలి? నువ్వు కరాటీ వస్తే ఆపోజిట్ వాడు కూడా కరాటీ నేర్చుకుంటే వాడిని కొట్టుపోయి పాపం రేపో మాపో చచ్చే ముసలామి మీద నీ బలం చూపెడితే ఎలా? దేవుడు నిన్ను బలపరిచేది భార్యను కొట్టడానికి కాదు. దేవుడు నిన్ను బలపరిచేది భర్తను కొట్టడానికి కాదు. చూడండి, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. కొంతమంది బలం ఉంటే చాలు, నాకేం కుల బలం ఉంది, నాకేంటి డబ్బు బలం ఉంది, నాకేంటి మనుషుల బలం ఉంది. ఎంతవరకు నీ బలం? మంచిదే, నీకు బలాన్ని ఇచ్చాడు. నీ కులంలో నీవే బలవంతుడు, నీ సంఘములో నీవే బలవంతుడు.
నీవు చదువుతున్న చోట నీవే బలవంతుడు. బలాన్ని దుర్వినియోగపరచడానికి దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని బలపరచడు. నీ బలాన్ని దుర్వినియోగపరచకూడదు. నేను చెప్తాను చూడండి, కొంతమంది బలాన్ని ఎలా దుర్వినియోగపరుస్తారో చెప్తాను. ఒక చిన్న సంగతి, తలల పైకి లేపి నన్నే చూడండి, జాగ్రత్తగా వినాలి. ఒకడు ఒక బస్సు ఎక్కాడు ప్రయాణం చేయడానికి. సీట్లు ఏవి దొరక్కపోతే డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు. ఇక బస్సు బయలుదేరింది. 1 గంట సేపు బస్సు ట్రావెల్ జరిగింది. బస్సు ఫుల్గా ఉంది. గంట తర్వాత ఒక చోట ఆపారు. ఒక చోట హైవే పక్కన ఆపి డ్రైవరు చెప్పాడు, ఒక పావు గంట సేపు ఈ బస్సు ఆగుద్ది. బస్సు. ఎవరైనా వాష్రూమ్స్కి వెళ్ళి ఏదైనా టీ కానీ కాఫీ కానీ తాగాలంటే తాగండి, 15 నిమిషాల తర్వాత మరలా బస్సు బయలుదేరుద్దని. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ దిగారు, కానీ ఈ డ్రైవర్ పక్కన ఉన్నోడు దిగల. అప్పటికి డ్రైవర్ అడిగాడు, నువ్వు దిగవా అని. నాకు కొంచెం పని ఉందిలే, నువ్వు అన్నాడు. 15 నిమిషాల తర్వాత అందరూ బస్సు ఎక్కారు. ఇక అందరూ వచ్చారు. బస్సు ఇక స్టార్ట్ చేద్దామని ఆ డ్రైవరు గేర్ రాడ్ చూస్తుంటే గేర్ రాడ్ లేదు. ఏమి లేదు, అంత సీరియస్గా చూడకండి, నాకు వెళ్ళి చెప్పండి. ఏమి లేదు, గేర్ రాడ్ లేదు. ఏమైంది రా, ఇప్పుడు దాన్ని న్యూట్రల్ చేసి బండి స్టార్ట్ చేయాలి. గేర్ రాడ్ ఏంటంటే ఈ బస్సు పక్కన ఒక డ్రైవర్ పక్కన ఒకడు కూర్చున్నాడే, వాడు పట్టుకున్నాడు. ఇదేనా, దీనికోసమే ఎతుకుతున్నావా అని. అవునరా, దానికోసమే ఎతుకుతున్నాను తిక్కలోడా, దాన్ని పీకేవేంటి నువ్వు? రే, అది గేర్ రాడ్ రా, దాన్ని పీకేవేంటంటే ఈ బస్సు ఎక్కిన తిక్కలోడు చెప్తాడు, గంట నుంచి చూస్తున్నా నిన్ను, ఎనిక్కంటున్నావు ముందుకంటున్నావు, నీ వల్ల కావట్లా దాన్ని పీకటం. అర్థమైందక్క? గంట నుంచి చూస్తున్నా, నువ్వు చాలా వీక్గా ఉన్నట్టున్నావు. చూసావా నా బలం, నిమిషంలో బీకి పెట్టా. గంట నుంచి చూస్తున్నా, ఎనిక్కంటావు ముందుకంటావు, చుట్టూ తిప్పుతావు, అడి తిప్పుతావు, విడి తిప్పుతావు. హై చేతగంత అర్థంలాగా ఉన్నావు నువ్వు. ఒరే తిక్కలోడా, నాకు బలం లేక కాదు, అది పీకే వస్తువు కాదురా. అదేంటది, ఆ గేర్లు వేస్తేనే బస్సు వెళ్ళేది. వీడికేం తెలిసొచ్చు బలం ఉంది. 4 కోళ్ళు తింటాడు, ఊరి మీద పడతాడు. అర్థమైందా? బలం ఉంది, పెద్ద చిన్న ఉండదు. బాడీని పెంచుతాడు, తల్లిని కొడతాడు. అర్థమైందా? పాపం భర్త మీద చేయి చేసుకుంటే బలం ఉంది. నీ బలాన్ని దుర్వినియోగపరచడానికి కాదు. మీరు గమనించాలి ఇక్కడ వాక్యాన్ని. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యంలోకి మళ్ళీ వస్తే, ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని బలపరిచేదంటే చూడండి, నేను చెప్తాను చూడండి, ప్రభువు నా ప్రక్క నిలచి నన్ను బలపరచను గనుక సింహముల నోట నుంచి నేను తప్పించబడి తిని. ప్రియమైన దైవ జనాంగమా, సంఘములో దేవుడు మనలను బలపరిచేది సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కాదు. అర్థమవుతుందా? ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని బలపరుస్తున్నాడంటే, నీ చుట్టూ కొన్ని సింహాలు ఉన్నాయి. ఆ సింహముల నోట నుంచి నీవు తప్పించబడడానికి. అర్థమైందా? దేవుడు నిన్ను బలపరిచేది సింహముల నోట నుంచి నీవు తప్పించబడడానికి. సింహం అంటే దైవజనుడైన పేతురు తన పత్రికలో చెప్తాడు. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యములో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. జాగ్రత్తగా వినాలి. అపవాది, ఇప్పుడు సింహం అంటే ఈ చాప్టర్లో అపవాది అనుకోండి. అపవాది సింహము రూపములో నిన్ను మృంగాలని చూస్తుంది. నీ ప్రతిష్టతను మింగాలని, నీ విశ్వాసాన్ని మింగాలని, నీ ప్రార్థనను మింగాలని. కావాలంటే చూడండి, ప్రారంభంలోనే ప్రార్థనా జీవితం ఇప్పుడు తగ్గిపోయింది. ప్రారంభంలో సంఘానికి సహకరించే
మనసు ఇప్పుడు తగ్గిపోయింది. కారణం ఏమిటంటే అపవాది మృంగుతున్నాడు. సింహం మృంగి వేస్తుంది. కొన్ని సింహాలు ఉంటాయి చూడండి, కొన్ని సింహాలు ఉంటాయి. ఒక 3 చెప్తాను చూడండి. కొన్ని సింహాల స్వభావాలు. మొట్టమొదట సింహం ఏం చేస్తుందంటే, మీరు చదివితే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వాక్యంలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వాక్యంలో ఒక్కరు చదువుతున్నప్పుడు ఒకరు ఆపాలి. సెన్స్ అంటారు దాన్ని. అలానే మూర్ఖంగా చదవకూడదు. 2-3 పోటీ పడి చదివేదానికి ఇది VBS కాదు, లేకపోతే చిన్నపిల్లలు సండే స్కూల్ కాదు. ఇది ఒకరు ఎవరన్నా ముందు చదువుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఆపాలి. చదవండి ఇప్పుడు ఒకరు. చూసారా, ఇప్పుడేగా చెప్పింది. అందుకే నేనే చెప్తాను చూడండి. దావీదు ఏమంటారంటే, మీరు అక్కడ ఉందో లేదో చూసుకోండి చాలు. దావీదు ఏమంటారంటే సౌలుతో, నేను గొర్రెలు కాసేటప్పుడు రాజా సింహము ఎలుగుబంటి వచ్చి, అమ్మా ఈ మాట మీరు కొంచెం అండర్లైన్ చేసి పెట్టుకుంటారా? మందలో నుండి ఇక్కడ ఈ ఒక్క బిట్టు మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకో చెప్తాను. గొర్రెని ఎత్తుకెళ్ళాయా, గొర్రె పిల్లని ఎత్తుకెళ్ళాయా? అందరు చెప్పాలి. మందంటే నీ కుటుంబం. మంద నీ కుటుంబం. నీ జోలికి అస్సలు రావు. తండ్రులారా, మీ జోలికి అస్సలు రావు అపవాది. గర్జించు సింహం మీ జోలికి అస్సలు రాదు. తల్లులారా, మీ జోలికి అస్సలు రాదు. ఎవరిని ఎత్తుకెళ్తాయో తెలుసా? మందలో ఉన్న గొర్రె పిల్లను, నీ కుమారులను, నీ కుమార్తెలను, సంఘములో ఉన్న యవన వయసు ఉన్న వారిని, కుటుంబంలో ఉన్న మీ యవన పిల్లలను మృంగాలని కొన్ని సింహాలు బయలుదేరాయి. ఓ తండ్రిగా నీవు బలపరచబడు, ఓ తల్లిగా నీవు బలపరచబడు. ఎందుకంటే ప్రభువు నిన్ను బలపరుస్తున్నాడు. మృంగాలని చూస్తున్న సింహము నోట నుంచి నీ పిల్లలను తప్పించాలి. ఎలా తప్పిస్తామన్నయ్య? తల్లి ఒక ఫోను, కూతురు ఒక ఫోన్. ఎలా తప్పిస్తుంది ఇక తల్లి? వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నా తండ్రి చూసే ఆ దరిద్రపు వీడియోలు మాండవు. ఎలా తప్పిస్తారు? నా దేవుడు నిన్ను బలపరుస్తుంది సింహముల నోట నుంచి తప్పించడానికి. చూడండి, అందుకే కాలము బహు సమీపించింది, కిటికీల గుండా మరణం ప్రవేశించింది. మీ కుటుంబంలో ఉన్న యవనస్తులను, యవనస్తురాళ్లను మృంగాలని గర్జించు సింహమైన అపవాది చూస్తున్న ఈ సమయంలో నా యేసయ్య నిన్ను బలపరచబోతున్నాడు. నీ పిల్లలను తప్పించే వ్యక్తిగా నీ ఉండాలి. యవనస్తులను చంపుతున్న సింహం ఒకటి. ఇంకొక సింహం ఉంటుంది చూడండి. ఇంకొక సింహం కొంతమంది చూడండి, ఇంకంత ఫైనల్ అయిపోయింది అని అనుకునే సమయంలో డ్రాప్ అయిపోద్ది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? ఇకేముంది, లోన్ శాంక్షన్ అయిపోయింది, అన్ని సంతకాలు అయిపోయాయి, ఇక లోను రాబోతుంది, నేను ఇల్లు కట్టుకోబోతున్నాను, ఇంక ఉద్యోగం రాబోతుంది, ఇదిగో ఈ సంతకం పెట్టించుకో అని అనుకునే సమయంలో ఎక్కడి నుంచో వస్తారు, ఎవరో వస్తారు, ఏదో చెప్తారు. సడన్గా ఇక రేపు ఒక 10 లక్షలు మన అకౌంట్లో పడతాయనే లోపు ఒక్కసారి ఒక్క రాత్రికే మారిపోద్ది. ఇది ఏంటంటే నీ ఆశీర్వాదాన్ని దొంగిలించే సింహం. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మీరు చదివితే సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 20వ వాక్యంలో ఉంటుంది చూడండి. మంచు కురిసే సమయములో బావిలో దాగి ఉన్న సింహం ఉంటుంది అక్కడ, చూసుకోండి. అమ్మ నేను చెప్పాను లాగు. మంచు కాలమున బావిలో దాగి ఉన్న మంచు ఆశీర్వాదానికి సాదృశ్యం, సింహం అపవాదికి సాదృశ్యం. అంటే నీవు ఆశీర్వదించబడే సమయంలో నిన్ను మృంగాలనే సింహాలు ఉన్నాయి. యవనస్తులను మృంగే సింహాలు,
ఆశీర్వాదాన్ని రానివ్వకుండా అడ్డుకునే సింహాలు. ఇంకొక సింహం ఉంది, ఏంటో తెలుసా? కనపడరు. అసలు ఈ సింహం అసలు కనపడదు. ఈ రెండన్నా కనపడతాయేమో కానీ యవనస్తులను కానీ మనకు ఆశీర్వాదం రానివ్వకుండా ఎవడు అడ్డుకున్నాడు ఇవన్నీ తెలుస్తాయి. కానీ ఇదిగో ఈ సింహం అసలు కనపడదు. కనపడనివ్వకుండా మళ్ళీ బాధ పెడుతుంటారు. కొంతమంది ఉంటారు చూడండి. మీరు అలాంటి ఆ సింహం ఏంటో చూడాలంటే మీరు 10వ కీర్తనలోనికి రండి. అక్కడ ఉంటుంది 10వ కీర్తన 9వ వాక్యంలో చూడండి. బైబిల్లో 10వ కీర్తన 9వ వాక్యంలో 10వ కీర్తన 9వ వాక్యం. అమ్మా, గుహలోని సింహము వలె చాటైన స్థలంలో ఉంటారు. అది చాటైన స్థలంలో ఉండి మనలను చేదైన మాటలతో బాధ పెడుతుంటారు ఈ సింహాలు. ఈ అసలు కనపడవు. పైకి మాత్రం ప్రైలాట్ అంటారు, లోపలికి మాత్రం ఇది తెలియదు అసలు వాడెంత దుర్మార్గుడు అంటారు. ఆ సింహం, కొన్ని సింహాలు అసలు కనపడవు, నిన్ను బాధ పెడుతూనే ఉంటాయి. చూసావా, ఆయన ఇలా ఆశీర్వదించబడ్డాడు కదా, ఆయన ఇలా దీవించబడ్డా, ఆయన గురించి నీకేం తెలుసులే, ఎక్కడో అడ్డదారులు దొక్కకుండా ఆశీర్వదించబడతాడా? మళ్ళీ నీకు తెలీదు. దాగి ఉంటారు కొంతమంది, నీకు తెలీదు. నిన్ను బాధ పెట్టడానికే. బాధ పెట్టే సింహాలైనా, ఆశీర్వాదం రానివ్వకుండా అడ్డుకుంటున్న సింహాలైనా, మందలోని పిల్లలను తింటున్న సింహాలైనా, వాటిని నీవు తప్పించుకొనుటకు దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. బలముందని అర్థమవుతుందా? బలముందని వ్యర్థంగా వాడకు. నీ బలాన్ని ఉపయోగించి నీ పిల్లలను సింహాల నోట నుంచి తప్పించు. నీ బలాన్ని ఉపయోగించి నిన్ను ఆశీర్వాదం రానివ్వకుండా అడ్డుకుంటున్న సింహము నోట నుంచి తప్పించబడు. నీ బలాన్ని ఉపయోగించి నిన్ను బాధ పెడుతూ గుహలో దాగి ఉన్న సింహాల జోలి పడకుండా నీవు పరిగెత్తు. నా ప్రభువు నిన్ను బలపరచునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. అన్నిటికీ కొంతమంది దేవా రావా అని అడగకూడదు. దేవా రావా, నన్ను ఆదుకోవా, నా చుట్టూ తిరగవా, నాతో ఉండవా అని అడగకూడదు. ఆయన ఉంటాడు నీతో, నువ్వు అడగాల్సిన అవసరం ఏమీ లేదు. అదే అంటాడు కదా, మీ యందు నేను నిలిచి ఉంటా. మీరు అడిగినా అడగకపోయినా ఉంటాను. నిలిచి ఉండి నేనేం చేస్తానంటే బలపరుస్తాను. ఎందుకు ప్రభువా నువ్వు నన్ను బలపరిచేదంటే, కొన్ని సింహాలు ఉన్నాయిరా, నీకు తెలీదు, నీకు తెలియకుండానే నిన్ను బాధ పెడుతుంటాయి. వాటి నోట నుంచి నువ్వు తప్పించబడాలి. ఇంకొన్ని సింహాలు ఉన్నాయిరా, మీ యవనస్తులైన పిల్లలను మింగాలని చూస్తున్నాయి. వాటి నుంచి నీ పిల్లలను నీవు తప్పించాలి. కొన్ని సింహాలు ఉన్నాయిరా, నీకు ఆశీర్వాదం రానివ్వకుండా అడ్డుకుంటుంటాయి. సంతకం పెట్టనివ్వకుండా, నీకు ప్రమోషన్ రానివ్వకుండా, లేకపోతే నువ్వు ఉన్నత స్థితిలోనికి వెళ్ళకుండా, వాటి నుంచి నీవు తప్పించబడేటట్లు నా యేసయ్య నిన్ను బలపరుచునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొంచెం చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. దేవుడు మీతో నిలిచి ఉండుట. మొదటిగా చెప్పాను, ఆయన మనతో ఎందుకు నిలిచి ఉన్నారంటే మనలను బలపరుచుటకు. ఎందుకు బలపరుస్తున్నాడో మీకు అర్థమయ్యేటట్లు కొన్ని విషయాలు చెప్పాను. ఇంకొక రెండో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. ప్రకటన గ్రంథంలోనికి రండి. ఇక్కడ కూడా దేవుడు నిలిచి అనే మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం, బైబిల్ అందరూ తెరచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యములో రాయబడిన మాట, తలుపు నొద్ద నిలుచుండి. గమనించాలి, ఇక్కడ కూడా దేవుడు తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. అమ్మా, ఆమె చదివింది, నువ్వెందుకు చదవటం? ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా
నేను అతని యొద్దకు వచ్చి, గమనించాలి, అతనితో నేను, నాతో కూడా అతడు భోజనం చేయడానికి. గమ్మత్తుగా లేదు ఈ మాట. ఇప్పుడు దేవుడు ఎందుకు నిలిచి ఉన్నాడంటే నీతో అన్నం తినడానికి, నీతో భోజనం చేయడానికి. నీ హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైనా ఇప్పుడు నా స్వరము విని తలుపు తీస్తే అతనితో నేను, నాతో కూడా అతడు భోజనం చేయుటకు. జాగ్రత్తగా వినండి ఈ మాటలో. కొంచెం మీరు ఒక్క 5 నిమిషాలు దృష్టి పెట్టండి నా మీద, నేను చెప్పే మాటల మీద. దేవుడు నిలిచి ఉన్నది ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఆయనతో నీవు, నీతో ఆయన భోజనం చేయుటకు. ఏంటి ఈ భోజనం కాన్సెప్టు? మా సేవకులే మాతో ఎప్పుడు భోజనం చేయరా, దేవుడు ఏంటి భోజనం చేస్తానంటున్నాడు, ఏంటి భోజనం కాన్సెప్ట్ ఏంటి అని కొంచెం మీరు గమనిస్తే, ఎటుగుడి మన ఈ గ్రామాలే కాబట్టి నాకు తెలిసిన ఒక చిన్న సమాచారం చెప్తాను చూడండి. ఇప్పుడు మరి ఆ కాన్సెప్ట్ ఉందో లేదో తెలియదు కానీ 80s 90sలో 80 90లో నేను బాగా గమనించింది ఏమిటంటే, విలేజ్లో కానీ గ్రామాల్లో కానీ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పని చేసుకొని వస్తారు. పని చేసుకొని వచ్చిన తర్వాత స్నానం చేసి భర్తకు అన్నం పెట్టేటప్పుడు భార్య ప్రక్కనే అన్ని డేషాలు పెట్టుకొని కూర్చొని అన్నం పెడతా స్టార్ట్ చేస్తుంది. ఇక ఏమండి, పిల్లోడికి స్కూల్ ఫీజు కట్టాలి ఒకటి అని 1 గంట వేస్తుంది. ఇంకా ఏమండి, మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, అప్పుడెప్పుడో 20,000 బాకీ ఇది ఉన్నాం కదా, కొంచెం అవి ఇస్తే మంచిదని 1 గంట. ఇంకేముంటాయి, వాడు వచ్చాడు పొద్దున ఒకడు అప్పులోడు, వడ్డీ ఎప్పుడు కడతావురా, లేకపోతే నీ ఆటో తీసుకెళ్ళమంటావా, లేదా నీ సైకిల్ తీసుకెళ్ళమంటావా అని 1 గంట. ఇవన్నీ చెప్పిన తర్వాత, నాకు అప్పుడెప్పుడో చెవులకు గుట్టిస్తానన్నారు కదా బంగారుపి, అయ్యేమన్నా ఉందంటావా? ఈడు కూడా మౌనంగా ఉంటాడు. చూడండి, గమనించండి. ఒకవేళ ఇప్పుడు కుట్టిస్తానని ఒకవేళ అనలేదనుకో, ఈ మొక్క ఏదేమో, ఎందుకు వచ్చిన గొడవ, చేద్దాం అంటే ఒక 2 గంటలు ఎక్కువ పడుతుందని. ఈ భోజనం కాన్సెప్ట్ ఏంటో తెలుసా? బాధ్యతను గుర్తు చేయడం. గమనించాలి జాగ్రత్తగా. బాధ్యతను గుర్తు చేయడం. ఎందుకు దేవుడు నీతో నేను, నాతో నీవు భోజనం చేస్తున్నామని ఒక బాధ్యతను తెలుపుతారు. పూర్వకాలంలో భార్యలు భర్తలకు భోజనం పెట్టేటప్పుడు ఆ విషయాలన్నీ చెప్తారు. బాధ్యతలు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేను ఈ మాట చెప్పడానికి ఉన్న మీకు అర్థం కావాలంటే యోహాను సువార్త చివరి అధ్యాయంలోనికి రండి. ఇప్పుడు బాగా అర్థమైంది మీకు. యోహాను సువార్త చివరి అధ్యాయంలోనికి రావాలి. ఇక్కడ పేతురు, యేసయ్య. వినండి, ఎవరెవరు కొంచెం గట్టిగా చెప్పండి. పురుషులు అంత సీరియస్గా చూస్తున్నారు నాకెళ్ళి. నేను మీ బిడ్డనే, నేను పరాయివాడిని ఏం కాదులే కానీ చెప్పండి. పేతురు, కొంచెం అందరు చెప్పండి. ఇద్దరి మధ్యలో ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో, ఈ చివరి అధ్యాయం 21వ అధ్యాయం 15వ వాక్యాన్ని చూడండి. వారు భోజనము చేసిన తరువాత, పేతురు, నేను చెప్తాను, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అది కాదు, వీరందరికంటే ఎక్కువగా ప్రభువా, అసలు నా ప్రేమలో కల్తీ ఉండదు ప్రభువా, వీరందరికంటే నేను నిన్ను ఎక్కువగా, పేతురు కాబట్టి సరిపోయింది. మిమ్మల్ని అడిగితే ఎందుకు ప్రేమించట్లేదు పాస్టర్ గారు అంటారు, గోతులు తవ్వుతుంటారు. పేతురు కాబట్టి సరిపోయింది. కానీ పేతురు, అక్కడ చూడండి, ఈ మాట భోజనం చేసిన తర్వాత ఈ మాట చెప్పిన వెంటనే ఒక మాట అంటాడు చూడండి. ప్రేమించుచున్నానని 15వ వాక్యం చదవండి. ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుతున్నాను ఆయనతో చెప్పాను. యేసు వెంటనే, నా గొర్రెలను, ఇది బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ.
నా గొర్రెలను మేపు. ఒక బాధ్యతను అప్పగించాడు చూడండి. నా గొర్రెలను కాయి. ఇప్పటి వరకు విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఇంత వయసు వచ్చింది, ఇంకా తండ్రి మీద ఆధారపడుతున్నావు, ఇంకా తల్లి మీద ఆధారపడుతున్నావు. బాధ్యతగా ఉండరా. యేసయ్య నిలిచి ఉన్నది నీకు బాధ్యతను గుర్తు చేయడానికి. ఎంతమంది సంఘములో బాధ్యత కలిగి ఉన్నారు? ఇది నా సంఘం, నేను రక్షించబడిన స్థలం, నా కొరకు ఎంతోమంది ప్రార్థన చేసిన చోటు ఇది అని నీ సంఘాన్ని గురించిన బాధ్యత లేదా? చాలామంది బాధ్యతను తప్పి ప్రవర్తిస్తున్నారు. నా ప్రభు నీతో ఉండడానికి కారణం, నీ యందు నిలిచి ఉండడానికి కారణం, ఇది మొదలుకొని బాధ్యత కలిగిన సంఘస్థుడిగా నీ ఉందువుగాక, బాధ్యత కలిగిన తండ్రిగా నీ ఉందువుగాక, బాధ్యత కలిగిన తల్లిగా నీ ఉందువుగాక, బాధ్యత కలిగిన పిల్లలుగా మీరుందురుగాక. బాధ్యత ఉండదు కొంతమందికి, బాధ్యత ఉండదు. ఎందుకు? బాధ్యత లేకుండా చూడండి, ఎప్పుడు ఎవడు తెచ్చి పెడతాడా తిందాం, ఎవడిస్తాడా ఉచితంగా ఆయన గెలిపిద్దాం. నువ్వేం చేస్తావు? కష్టపడవు, ప్రయాసపడవు, ఉచితంగా ఏది రావాలా, ఉచితంగా ఏది జరుగుతుందా, నీకు బాధ్యత లేదా? మరి ఎవరు కనమన్నారా పిల్లల నలుగురిని? కనీసం వారి ఒంటి మీద వస్త్రాలైనా ఉన్నాయా లేదా? ఎదిగిన పిల్లలు ఉన్నారు, వారికి ఒక బాత్రూమ్ అన్నా కట్టావా? తాగడానికే సరిపోయింది. ఎప్పుడు బాధ్యతగా ఉంటావు? నీ పిల్లలు నీ ఎత్తుకి ఎదిగారు, నువ్వే రాత్రి పగలు ఇల్లు వదిలిపెట్టి ప్రవర్తిస్తున్నావు. బాధ్యత లేదా? ఇంకా ఎంతకాలం నా తల్లి చేయాలి, నా తండ్రి చేయాలి, ఎవరన్నా నన్ను ఆదుకుంటే బాగుండు, ఎవరన్నా ఆకాశం నుంచి ఒక మూట వచ్చి పడితే బాగుండు. బాధ్యత లేదా? మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఆ సంవత్సరం ఓ పంట వేశాడు ఆ తండ్రి, చాలా బాగా పండింది ఆ పంట. ఏ సంవత్సరం పండనంత గొప్పగా పండింది పంట. కొంచెం పంట బాగా పండిందన్న సంతోషంలో గట్టిగా తాగాడు. కొంచెం ఏం తాగలేదు, గట్టిగా తాగాడు. సంతోషం ఎక్కువైపోయి మరి ఏం చేస్తాం, గట్టిగా తాగాయి. ఎంత తాగాడంటే, వినండి, ఎంత తాగాడంటే ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేవో కూడా తెలియనంత స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయా లేదా? త్రాగి ఇంట్లో పడిపోయాడు. వీధిలో ఏం కాదు, తన కుమారుడు వెళ్ళాడు. వెళ్ళి ఎగతాళి చేస్తూ నవ్వుతున్నాడు. గమనించాలి నా మాటలు జాగ్రత్తగా. కుమారుడు వెళ్ళి తండ్రి వస్త్రహీనుడై పడిపోయి ఉంటే, త్రాగి పడిపోయి ఉంటే ఎగతాళి చేస్తున్నాడు. ఏరా ఏంటి నవ్వుతున్నావు? ఏంటిరా నవ్వుతున్నావు? ఏంటి ఎగతాళి చేస్తున్నావు? ఎవడనుకుంటున్నావు? నీ తండ్రిరా. తండ్రి విలువ తెలియదా? ఆయన లేకపోతే నువ్వెలా వచ్చేవాడివి? నీ తండ్రి ఏంటి ఎగతాళి చేస్తున్నావు, హేళన చేస్తున్నావు? కొంచెం వాటర్ తక్కువ ఇస్తే నీ తండ్రి దుర్మార్గుడు అవుతాడా? నీ తల్లి దుర్మార్గురాలు అవుతుందా? ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నీకు బాధ్యత లేదా? కప్పి పెట్టవలసిన, వస్త్రాన్ని కప్పవలసిన కుమారుడు ఎగతాళి చేస్తున్నాడు. ఈ రోజున ఎంతమంది కుమారులు కుమార్తెల బాధ్యత కలిగి ఉన్నారు? నీ తల్లి, ఆమె బలహీనుడే కావచ్చు, నీ తండ్రి బలహీనుడే కావచ్చు, కుమారునిగా నీకు బాధ్యత లేదా? నీ తండ్రిని అవమానపరుస్తావా? నీ తల్లిని అవమానపరుస్తావా? ఇదేనా నీ బాధ్యత? అసలు వాళ్ళే లేకపోతే నువ్వు ఎక్కడున్నావు?
చెట్టు వచ్చి పిల్లొచ్చి చెట్టుని ఎక్కిరించినట్టు ఈ మధ్య బాధ్యత లేని క్రైస్తవులు తయారవుతున్నారు. ఎవరు కాపరి, ఎవరు తండ్రి, ఎవరు తల్లి, నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుని తల్లిదండ్రులను. బాధ్యత కలిగి ఉండు, అవసరమైతే అడుక్కో, ఇస్తే తీసుకో. బలవంతం ఎందుకు? తలలు పగల కొట్టుకోవటాలు ఎందుకు? అర్థమవుతుందా? ఈరోజు చాలామంది కొంచెం నీకు ఏదైనా తక్కువ అనిపిస్తేనేమో నీ తండ్రి దుర్మార్గుడు అయిపోతాడు, నీ తల్లి దుర్మార్గురాలు అయిపోతుంది. ఏది నీకు ఆ బాధ్యత? ఇంకొక కుమారుడు ఉన్నాడు, వాడి దగ్గరకు వచ్చి అన్నయ్య తండ్రి, ఏంట్రా నవ్వుతున్నావు? నవ్వాల్సింది అదేనా? ఎందుకు నవ్వుతున్నావు? ఎగతాళి చేస్తున్నావు ఏంట్రా? ఆయన మన తండ్రిరా. లేపు, తాగి పడిపోయి ఉన్నాడు, లేపు, తీసుకెళ్ళి కూర్చోబెట్టు. అసలు నువ్వనే వ్యక్తి భూమి మీద ఉండటానికి ఆయనేరా రీజను అని ఆ కుమారుడు ఏం చేశాడో తెలుసండి? వస్త్రాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి శరీరం మీద కప్పాడు. ఎగతాళి చేసిన చరిత్ర చదువుకోండి మీరు. ఎగతాళి చేసిన వాడు శపించబడ్డాడు, కప్పినవాడు ఆశీర్వదించబడ్డాడు. అర్థమవుతుందా? తల్లిని ఎగతాళి చేసేవాడు ఎప్పటికైనా శపించబడతాడు. సంఘాన్ని, తండ్రిని, తల్లిని కాపాడేవాడు, బాధ్యత కలిగిన వాడు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేవుడు ఆశీర్వదిస్తాడు, అతన్ని ఆశీర్వదిస్తాడు. నేను నా మాటలు కదా, ఆదికాండం చూడండి మీరు. ఆదికాండం 9వ అధ్యాయంలో ఉంటుంది చరిత్ర. బాధ్యత లేదా? రోజున బాధ్యత కలిగిన క్రైస్తవులుగా మీరుందురుగాక. అందరు చెప్పండి ఆమేనని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, చేతులు పైకెత్తి. నీ సేవకుడే బలహీనుడు, అంత మాత్రాన్ని ఎగతాళి చేస్తావా? కప్పి పెట్టవలసిన బాధ్యత లేదా? కొంతమంది విశ్వాసులు చూడండి, కొంతమంది సేవకుడు వాళ్ళని పొగిడితేనేమో ఆయన మంచోడు, పొగడకపోతేనేమో ఆయన చెడ్డోడు. బాధ్యత లేదా? లేదు. కొంతమంది ఉంటారు, సంఘంలోనే ఉంటారు, సంఘంలోనే తింటారు, సంఘంలోనే ఉంటారు, అదే సంస్థలోనే ఉంటారు, మళ్ళీ సంస్థ గురించి, సంఘాన్ని గురించి చెడుగా మాట్లాడుతుంటారు. బాధ్యత లేదా? ఓ బాధ్యత కలిగిన క్రైస్తవుడు నీ సేవకుడు కాదా? నువ్వు ఒక ఫ్యామిలీ కదా? ఎలా విమర్శించుకుంటావు? ఎలా ఎగతాళి చేస్తావు? ఒక నక్క బాగా ఎగిరిందట తోటలోకి వెళ్ళి. నక్క బాగా అందలేదట, దానికి ద్రాక్ష గెల అందల. పాపం పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అందలేకపోతే ఇక నిరుత్సాహంతో తిరిగి వస్తుందట. ఇంకొక నక్క వెళ్తుందట ఆ తోటలోకి, ఇంకొక నక్క. వెంటనే ఈ అందకుండా తిరిగి నిరుత్సాహంతో వస్తుంది ఈ నక్క. నక్కక్క అంటున్నా, కాదులే అక్కలు వద్దులే కానీ మనకి. ఓ నక్కక్కో, ఎక్కడికి వెళ్తున్నావు? తోటలోకి వెళ్తున్నా. అవునా? ఏముంది ఆ తోటలో? అదే ద్రాక్ష గెల్లు వచ్చాయట, బాగుందట, వెళ్తున్నానంటే ఇప్పుడే వెళ్ళొచ్చా ఆ తోటలోకి. ఆ గెలంతా చేదే. పనికి మాలిన నక్క. అర్థమైందా? ఎవడు కొట్టేవాడు లేడు. పనికి మాలిన నక్క చెప్పాల్సిందేంటి? చేదని చెప్తుందా? అసలు నువ్వు తిన్నావా దాని కాయలు? నీకు అందాయా అంటే నీకు అందకపోతే అన్నీ చేదు.